హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సంక్రాంతికి రాబోతున్న 13వ తారీఖు జనవరి 13వ తారీఖు రిలీజ్ అవబోతుంది. సైంధవ్ శైలేష్ కొలను డైరెక్టర్. ఫ్రెండ్స్, ఈ సినిమా ట్రైలర్ జస్ట్ ఇంతకుముందే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చూడటం జరిగింది. మరి ట్రైలర్ ఎలా ఉంది, సినిమా మీద అంచనాలు పెంచుతుందా లేకపోతే అనుకున్న స్థాయిలో లేదా అనేవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా రివ్యూలు చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు, 100% పక్కా. నేతన్న రివ్యూ ఒక వీడియో చేసిందంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది అనే బ్రాండ్ కోసం మేము ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా గత వీడియోస్ కూడా చూడండి, అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి, ఏది కూడా ఎక్కడా కూడా తక్కువగా ఉండదు నేను ఇచ్చే రివ్యూ మీరు కనుక సినిమా చూస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే చూడటం జరిగింది. ట్రైలర్లో మనకు చూపించిన విషయం ఏంటంటే, ఒక ఫ్యామిలీ మ్యాన్ వాళ్ళ అమ్మాయికి బాగోకపోతే, అంటే హెల్త్ మనం అన్ని సినిమాల్లో చూసేలాగానే హెల్త్ బాగోకపోతే ఆ తండ్రి ఆ పాప కోసం ఏం చేశాడు. కానీ ఇక్కడ చూపించింది ఏంటంటే, ఆ పాపకి ఒక నరాల జబ్బు ఉంది. ఆ జబ్బుకి ఇంజెక్షన్ చేయాలి అంటే ఆ ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్ల రూపాయలు. ఒక కామన్ మ్యాన్ 17 కోట్ల రూపాయలు ఎలా కడతాడు అని అతని వైఫ్ కూడా ప్రశ్నిస్తుంది. కానీ ఇంతలోనే మనకు ట్రైలర్లోనే రివీల్ చేశారు, హీరోకి గతం ఏదో ఉంది అని. ఆ గతంలో మరి ఏముంది ఏంటిది, ఆ 17 కోట్లు తెచ్చాడా లేదా అనేది సినిమా అని మనకైతే అర్థమవుతుంది. మరి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని గత చరిత్ర ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ విషయాలుగా మనకు ట్రైలర్లో కటింగ్లో చూపించాడు. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్య కూడా నటించాడు, ఇంకొక హిందీ నటుడు కూడా నటించాడు. చాలామంది మంచి కాస్టింగ్ అయితే చాలా బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. మరి ట్రైలర్ అయితే ఇది తూచాయిగా. మరి ట్రైలర్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, వెంకటేష్ని చానాల తర్వాత అద్భుతంగా చూపించాడని నాకైతే అనిపించింది. చాలా సూపర్గా ఉంది. ట్రైలర్ చూసి అయితే నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెంకటేష్ గారి పని అయిపోయింది. ఇంకా వెంకటేష్ గారు చాలా నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు, చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు, ఫ్యామిలీ సినిమాలు, దృశ్యం లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఇలాంటివన్నీ అనుకున్నారు కానీ పక్కా మాస్. ఒక రకంగా చెప్పాలంటే పాత రోజుల్లో వెంకటేష్ ఎలా ఉన్నాడో అలా చూపించారు ఈ సినిమాలో. ఫైట్స్ తీశారు భయ్య, ఫైట్స్ మనకు చూపించిన దాంట్లో ట్రైలర్లో అదిరిపోయినాయి. ఫైట్స్ కంపోజిషన్ కానీ చాలా స్టైలిష్గా ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగా ఉంది. మీరు ట్రైలర్ చూడండి, సూపర్గా ఉంది ట్రైలరు. వెంకటేష్ని మనం గత 15 ఏళ్ల క్రితం వెంకటేష్ ఎలా ఉండేవాడో, మాస్ క్యారెక్టర్లు చేస్తా, మంచి లవ్ స్టోరీలు చేస్తే ఎలా ఉండేవాడో, సేమ్ అదే వెంకటేష్ని ఈ సినిమాలో చూపించారు అని అయితే నేను పక్కాగా చెప్తాను ఫ్రెండ్స్. మరి ఈ సినిమా జనవరి 13న రాబోతుంది. దీనికి మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి సంతోష్ నారాయణ్. ఆయన అయితే ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యాడు, మంచి మ్యూజిక్ కూడా ఇస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొడుతున్నాడు ఫ్రెండ్స్. మరి ఈ సినిమా ట్రైలర్తో భారీ అంచనాలు వచ్చేసినాయి. నేను ఆల్రెడీ దీనికి ముందు ఒక వీడియో చేశాను, పండగకు వచ్చే సినిమాల్లో ఒక ఇంజక్షన్ గురించి సినిమా రన్ అవుతుంది. మరి అదేంటి అనేది మనకు ఆల్రెడీ ట్రైలర్లో అది చెప్పేశారు ఫ్రెండ్స్. మరి ఈ సినిమా మీద ట్రైలర్ వచ్చాక అయితే ఖచ్చితంగా షాక్ అవుతారు. ట్రైలర్ చూస్తే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే వెంకటేష్ గారు చానాల తర్వాత చాలా ఫ్రెష్గా మాస్గా యాక్షన్ చేశాడు. డైలాగులు కూడా 2-3 డైలాగులు సూపర్గా ఉన్నాయి. షర్ట్ కాలర్ గురించి ఒకటి, అలాగే నా తలలు తీయడానికి మీరు వచ్చారంటే అసలు మీకు ముందర మీ తలలు ఉండాలి కదరా అనే డైలాగ్ కానీ సూపర్గా పేలాయి. మరి థియేటర్లో ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉంటాయో మనం సినిమాలో చూస్తే కానీ తెలియదు. చూసిన వరకు అయితే మాత్రం నాకైతే సూపర్గా అనిపించింది. వెంకటేష్ గారిని చాలా రోజుల తర్వాత ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ట్రైలర్ చూసిన తర్వాత, ఈ మధ్యకాలం వస్తున్న ట్రైలర్ అన్నిటికంటే కూడా ట్రైలర్ చాలా సంతృప్తికరంగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యకాలం చాలా సినిమాలు వస్తున్నాయి, పెద్ద హీరోలే కానివ్వండి, చిన్న హీరోలే కానివ్వండి, ట్రైలర్ కటింగ్స్ చాలా ఇదిగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ ట్రైలర్ మాత్రం చూస్తే చాలా ఆనందం వేసింది. అది వెంకటేష్ గారు ఇలా చూడటం, ఛానల్ తర్వాత చూడటం వల్లనో మరి లేక బాగా కటింగ్ చేశారనో, ఆ ఫైట్స్ చూపించిన విధానానికో కానీ ట్రైలర్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది ఫ్రెండ్స్. మరి ఇంకా మిగతా సినిమాల ట్రైలర్స్ కూడా రావాలి. ఆల్రెడీ ఈగలు వచ్చేసింది, దాని వీడియో నేను చేయలేదు కానీ అది పర్వాలేదు ట్రైలరు ఫ్రెండ్స్. మరి ఇది ట్రైలర్ అయితే బాగుంది, మీరు కూడా ఒకసారి చూడండి, ఖచ్చితంగా షాక్ అవుతారు.
వెంకటేష్ గారు ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్నాడు. ఇది అతనికి 75వ సినిమా. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఆ ట్రైలర్ చూశాక మీరు కూడా ఖచ్చితంగా అనుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. బాయ్.